రాబోయే రోజుల్లో గోషామహల్ నియోజకవర్గం నుండి ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారిని తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ అధినేత బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళహాట్ డివిజన్ గుఫానగర్లో 3వ విడత దళితవాడలో బసయాత్ర ప్రారంభమైందని తెలిపారు. ఇప్పటి వరకు చేపట్టిన ఈ బసయాత్రలో 580 మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య అందజేశామని అన్నారు. మంగళహాట్, గుఫా మందిర్, బుడగజంగం బస్తీ, బుద్ధిస్ట్ బస్తీలలో ఈ బసయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని అన్నారు. घर में बच्चे रहते ना बच्चियाँ जिनका पढ़ाई में उचित शिक्षा देने के लिए मैं ये प्रोग्राम लगा रहा हूँ. आपके मजबूरी लेके मैं जो है ना अपने అన్న 2 అడుగులు వేసుకుంటారా అన్న మాట్లాడుకుంటా అట్లనే తిరుగుతూ ఏం చేయకుండా ఉన్నారు. అట్లా ఎవరైనా పిల్లలు అట్లా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ లేకపోతే చదువుకోక అట్లాంటి ఉంటే నా దగ్గర తీసుకురాలి. నేను చూసుకుంటాం అలా అందరు. మూడో విడత నేడు ప్రారంభమైంది. ఇది గోషామహల్ నియోజకవర్గంలో మంగళఘాట్ డివిజన్ గుఫానగర్లో ఈ కార్యక్రమం ఇవాళ స్వీకారం చుట్టుకుంది. ఈ కార్యక్రమం సుమారు ఈ డివిజన్లో 7 రోజులు కొనసాగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే బీద ప్రజలు చదివించే వాళ్ళ స్తోమత లేకపోతే గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా నేను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ నా ఆధ్వర్యంలో వాళ్లకు చదివిపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పిల్లలకు ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకు ఉద్యోగ కల్పన కల్పించడం జరుగుతూ ఉంది. ఉచిత విద్య అందించడం జరుగుతూ ఉంది. గతంలో ఈ యొక్క కార్యక్రమం గత 2 మాసాల నుంచి కొనసాగుతూ ఉంది. ఇందులోపల ఈ గోషామహల్ నుంచి సుమారు 580 మంది ఉచిత విద్యలో మరి దరఖాస్తు తీసుకున్నారు. వాళ్ళ చదువులు కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ గోషామహల్ ప్రాంతంలో విద్యార్థినులు చాలా ఆనందంతో ఉత్సాహంతో ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటి అని అంటే నిరుద్యోగ సమస్య, అదే నిరక్షరాస్యత చాలా ఉంది. ఈ నిరుద్యోగ సమస్యను నా వంతు కర్తవ్యంగా నా ఫౌండేషన్ ద్వారా మరి నిరుద్యోగ సమస్యను తీర్చే విధంగా కృషి చేస్తూ ఉన్నాను.